What is a base load? It refers to the minimum amount of continuous power demand that is required over a specific period. Typically, we can take 24 hours to meet the consistent energy need of a power system. ఏం లేదు, సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఇది ఒక పవర్ సిస్టమ్ ఏదైతే మనం ఆపరేట్ చేస్తున్నామో ఆ పవర్ సిస్టంలో ఉన్నటువంటి లోడ్ అనేటువంటిది 24 అవర్స్కి ఒక కన్సిస్టెన్సీగా ఎంత మినిమం అమౌంట్ ఆఫ్ పవర్ అనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉంటుందో దాన్నే మనము బేస్ లోడ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు లోడ్ అనేటువంటిది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటుంది, కాన్స్టెంట్గా ఉండదు అనమాట. ఓకేనా. ఇప్పుడు చూడండి, మార్నింగ్ టైంలో ఎక్కువ అప్లయన్సెస్ మనం యూజ్ చేస్తాం. లైక్ మనం చట్నీ వేసుకోవడానికి మిక్సీలు కానీ, ఓకేనా, తర్వాత పవర్ సప్లై ఆన్లో ఉండడం కానీ, లేకపోతే న్యూస్ చూడడానికి టీవీలు కానీ ఇట్లాంటివన్నీ ఆన్ చేస్తాం. ఆఫ్టర్నూన్కి వచ్చేటప్పుడు ఓన్లీ ఫ్యాన్లు అండ్ ఏసీలు మాత్రమే ఆన్ చేస్తాం, మిగతా అన్నీ టర్న్ ఆఫ్ చేస్తాం. అదే ఈవినింగ్ నైట్ టైం చూసినట్లయితే బల్బ్స్, తర్వాత ఫ్యాన్స్, తర్వాత ఇంకా కొన్ని టీవీస్, కొన్ని ఎక్విప్మెంట్స్ని టర్న్ ఆన్ చేస్తాం. దానివల్ల నీకేమవుతుంది అంటే మార్నింగ్ టైం ఒక టైప్ ఆఫ్ లోడ్ డిమాండ్ ఉంటే కన్జ్యూమర్ దగ్గర, ఆఫ్టర్నూన్ వన్ టైప్ ఆఫ్ లోడ్ డిమాండ్ ఉంటుంది, తర్వాత ఈవినింగ్ టైము నైట్ టైము ఒక లోడ్ డిమాండ్ ఉంటుంది అనమాట. సో ఆన్ యావరేజ్గా మనం చూసుకున్నట్లయితే కంటిన్యూస్గా ఒక ఏరియా అనేటువంటిది ఎంత మినిమం అమౌంట్ ఆఫ్ పవర్ సప్లైని డిమాండ్ చేస్తుందో 24 అవర్స్కి, 24 అవర్స్లో మినిమం అమౌంట్ ఆఫ్ పవర్ సప్లైని డిమాండ్ చేస్తుంది కదా, ఆ పవర్ సప్లై డిమాండ్ని మనం బేస్ లోడ్ అని అంటాం అనమాట. అంటే సర్టైన్ అమౌంట్ ఉంటుంది, అంటే ఒక రోజుకి 24 అవర్స్కి ఒక కంప్లీట్ ఏరియా మొత్తం కూడా ఇంత అమౌంట్ ఆఫ్ పవర్ సప్లైని డిమాండ్ చేస్తుంది అనమాట ఆన్ యావరేజ్గా. సో ఆన్ యావరేజ్గా ఎంత పవర్ని అయితే డిమాండ్ చేస్తుందో దాన్నే మనం బేస్ లోడ్ అంటాం.